పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వస్తే వారికి పండగే. నగలు వేసుకుని ప్రయాణించే వారి కోసమే బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో మాటు వేసి కూర్చుంటారు. వారితోనే ప్రయాణిస్తారు. పక్కన కూర్చొని తోటి ప్రయాణికుల్లా వ్యవహరిస్తారు. ఊరు పేరు అడిగి మాటలతో నమ్మకాన్ని పెంచుకుంటారు. కానీ లోపల మాత్రం వేరే ప్రణాళికలు సిద్ధమవుతూనే ఉంటాయి. సరైన సమయం చూసుకొని పని పూర్తి చేసుకొని మాయమవుతారు. ఇలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏం చేస్తారు, తాజాగా ఎక్కడ తమ పథకం అమలు చేశారు? కిక్కిరీసిన ఆర్టీసీ బస్సు, ఒకరినొకరు నెట్టుకుంటూ ఎక్కే జనం. దీన్నే ఆసరాగా చేసుకుంటారు దొంగలు. మీ పక్కనే నిల్చుంటారు. చాలా మర్యాదగా నటిస్తారు. ఒకరు మీకు ముందు, మరొకరు వెనకాల చేరి కావాలనే తోపులాట సృష్టిస్తారు. మీరు బస్సు ఎక్కే హడావిడిలో మునిగిపోతారు. కానీ వాళ్ల కళ్ళు మాత్రం మీ మెడలోని చైన్ మీదో, మీ బ్యాగులోని బంగారం మీదో ఉంటాయి. ఏమాత్రం అనుమానం రాకుండా చైన్ లాక్కుంటారు. బాధితులు చూసుకునేలోపే దొంగలు బస్సు దిగి మాయమైపోతారు. మెదక్ జిల్లాలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. కుమార్తె ఇంటికి వెళ్లిన ఓ మహిళ కామారెడ్డిలో బస్సు ఎక్కి తన స్వస్థలానికి వెళ్తున్న వేళ బంగారం చోరీకి గురైంది. ఏం జరిగిందో తెలుసుకొని లబోదిబోమంది. రాజన్న సిరిసిల్ల జిల్లా భీముని మల్లారెడ్డిపేటకు చెందిన దేవలక్ష్మి ఈ నెల 24వ తేదీన తన కుమార్తె మౌనిక ఇంట్లో జరిగే బోనాల ఉత్సవాల కోసమని రామయ్యంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత ఉత్సవాలు ముగించుకుని తిరిగి 27న సాయంత్రం రామయ్యంపేట బస్సు స్టేషన్ కు చేరుకుని స్వస్థలానికి వెళ్లే బస్సు ఎక్కగా దేవలక్ష్మికి సంబంధించిన 4.5 తులాల బంగారం చోరీకి గురైనట్లు గమనించింది. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా బస్సును ట్రాక్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తేదీ 27/5/2026 నాడు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో దుద్దాల దేవలక్ష్మి గంభీరావుపేట మండలం రాజన్న సిరిసిల్లలో ఉంటారు. ఆమె యొక్క కూతురు మన అక్కన్నపేట రామాయంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బోనాల పండుగ ఉంటే అందుకని ఇక్కడికి వచ్చారు. వచ్చి రిటర్న్ తిరుగు ప్రయాణంలో రామాయంపేట బస్ స్టాప్ దగ్గర ఉండగా బస్సులో ఎక్కుతున్న సమయంలో ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి 4.5 తులాల బంగారం పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన వీడియో మాకు తెలిసిన ఒక 1/2 గంటలో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము మా రామాయంపేట బస్ స్టాప్ లో సంబంధించి అన్ని సీసీటీవీ కెమెరాలు చెక్ చేసి ఇద్దరు మహిళలు అనుమానితులను గుర్తించి అదే వాళ్ళ ద్వారా ఆమెతో పాటుగా పోతూ అక్కడ నుండి మెదక్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన గుర్తించాము. మెదక్ బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత మెదక్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో చెక్ చేయగా మెదక్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ బస్కు వెళ్తున్నట్టుగా కనిపించారు. ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మా యొక్క టీమ్ ను బోయిన్పల్లి దగ్గర బస్ స్టాప్ దగ్గర ఉండగా అక్కడ ఉన్నారని చెప్పేసి అక్కడ బస్ లో ఉన్నటువంటి కండక్టర్ డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని మా యొక్క సీసీటీవీ కెమెరాలో ఉన్నటువంటి ఫోన్ లో ఉన్నటువంటి ఫొటోస్ ఆ డ్రైవర్ పంపేగా వాళ్ళు గుర్తించి ఇమీడియట్ గా అదే బస్ ను తీసుకెళ్లి బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. అక్కడ వాళ్ళని పట్టుకున్న తర్వాత చూస్తే మాకు ఇక్కడ పోయిన బంగారం ఇంటెంట్ ఆఫ్ ప్రాపర్టీ అక్కడ దొరికింది. దొంగతనాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వలస వచ్చి చోరీలు చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఇద్దరు యువతులు దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బాధితురాలు దేవలక్ష్మి బంగారాన్ని కాజేసిన ఇద్దరు మహిళా నిందితుల్లో ఒకరు కర్ణాటక గుల్బార్గా ప్రాంతానికి చెందిన శ్వేతా కాలే, మరొకరు మహారాష్ట్ర పూణేకి చెందిన శిల్పవేలుగా గుర్తించారు. ఈ దొంగలు గతంలో సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వరుస దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అందరికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ ఇద్దరి పేరు, ఒక లేడీ పేరు శ్వేతా కాలే, ఇంకొక శిల్పవేలు. వీళ్ళిద్దరు కూడా బీదర్ సంబంధించిన మహిళలు. అంతకుముందు కూడా ఒక 2 కేసుల్లో రిమాండ్ అయ్యారు. ఒకటి సదాశివపేట పోలీస్ స్టేషన్ నుంచి, ఇంకో జోగిపేట పోలీస్ స్టేషన్ నుంచి 2024-25లో రిమాండ్ అయ్యారు. మరలా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా మరలా ఇంకా 3 కేసులు మా పోలీస్ స్టేషన్తో పాటుగా ఇంకా సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు, జైరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కేసులో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. ఆ 2 కేసులు కూడా నిర్ధారణ అయినది. అది కూడా దాని ప్రకారం చేసేసుకొని రిమాండ్ చేయడం జరిగింది.
ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే కేసును ఛేదించినందుకు రామయ్యంపేట సీఐ, ఇద్దరి ఎస్ఐలను, కానిస్టేబుళ్లు, అందుకు సహకరించిన కండక్టర్, బస్సు డ్రైవర్ను ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. ప్రయాణికులు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోవాలని పోలీసులు ప్రయాణికులకు పలు సూచనలు చేశారు.